హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎక్కువ క్యాలరీలు ఆహారంలో అందుతూ తక్కువ క్యాలరీలు ఖర్చు అవుతున్నాయనుకోండి, అది స్థూలకాయానికి దారితీస్తుందన్నమాట. హార్మోన్ల వంటి ఇతర కారణాలే కాకుండా ఎక్కువ తినటం, తక్కువ భౌతిక శ్రమ స్థూలకాయానికి కూడా ఇదొక ముఖ్య కారణమండి. బరువు పెరిగినందుకు చాలా గుండె జబ్బులు, గుండె సంబంధించినవి, డయాబెటీస్, ఆర్థరైటిస్ వంటి ఎన్నో హార్మోన్స్ చేంజ్ అవుతుంటాయి కదండి 40 ఆఫ్టర్. ఇలా వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకని మనం క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ అయితే చేయాలండి. ఎక్సర్సైజ్ అనేది మన ఒక దినచర్యలో ఒక పార్ట్ చేసుకోవాలన్నమాట. 50 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా మందులన్నీ పాత అంటే అంతకుముందు వాడే విధంగా వాడకూడదన్నమాట. కొంచెం జీవక్రియ అనేది 30% తగ్గిపోతుందన్నమాట. కనుక ఆ మేరకు అన్ని క్యాలరీల ఆహారం తినాలి. ఆహారం రాశిలో కాకుండా వాసిలో ఉండేట్లు మెరుగ్గా ఉండాలన్నమాట. ఇది ఫేషియల్ మనము సండే రోజు కానీ డైలీ అయినా అప్లై చేసుకోవచ్చండి. కొంచెం మీగడలో నిమ్మకాయ రసం కలిపి ఫేస్కి అప్లై చేసుకోండి. కొంచెం ఇచ్చింగ్లా అనిపిస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా నిమ్మకాయలో, ఏం పర్లేదు, ఒక్క 1 మినిట్ కూడా ఉండదండి అది. కానీ ఫేస్ అయితే మంచి షైనింగ్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకున్నాను. ఈరోజు నేనైతే గడపలకి పెయింటింగ్ వేస్తున్నానండి. శ్రావణ మాసం వస్తుంది కదా మనకి. కొంచెం అన్ని ఇల్లు వాకిళ్ళు అన్నీ కలకల్లాడాలంటే ఈ విధంగా మనకి ఉన్న దాంట్లోనే కొంచెం క్రియేటివిటీగా ఇలా చేసుకున్నామనుకోండి, చూస్తానికి కళగా ఉంటుంది. గుమ్మాలు అవన్నీ లక్ష్మీ కళగా ఉంటాయండి. ప్రతి శుక్రవారం అనే కాదు, శ్రావణ మాసంలో మామూలుగా అయితే శుక్రవారం, మంగళవారం గడపలు అవి పూజించుకుంటాం కదండి. ఈ శ్రావణ మాసంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడూ కూడా గడపలన్నీ పచ్చగా ఉండాలని ఇలాగా పెయింటింగ్ తోటైతే మనకి ఇంకా శాశ్వతంగా వేసేస్తున్నానండి. మాకేంటంటే గడపలకి ముందు మెష్ డోర్లు ఉంటాయి. మనకు గడపకి వేసినా కూడా మెష్ డోరు బయట ఉంటుంది కాబట్టి కనిపించదు అనమాట. అందుకే బయట మెష్ డోరుకి కూడా వేసానన్నమాట ఎంట్రన్స్లో. తర్వాత డిజైన్ అది వేస్తాను. ఈరోజైతే ఎల్లో పెయింటింగ్ వేశాను. ఇది వచ్చేసి దేవుడి ఇంటి కిటికీ అండి. అదివరకు కర్టన్ ఉండేది కదా ఈ ప్లేస్లో, దాన్నైతే నేను తీసి కొంచెం న్యూ లుక్గా చేద్దామనేసి ఇలా పెయింటింగ్ అది వేసి, మామూలుగా కింద ఉంది కదండి అదేమో మనకి గుమ్మానికి ఎలా పూజిస్తామో అలాగా ఎల్లో పెయింట్ వేసి బొట్లు అవి పెట్టానండి. వైట్ కలరు, రెడ్ కలర్ తోటి కొంచెం మనం గుమ్మం హైట్లో. ఈ పైన వచ్చేసి దర్వాజా లాగనమాట. అంటే మనకి గుమ్మంలోంచి స్వామి వచ్చినట్లు అనమాట. ఆ లుక్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ నేను డెకరేషన్ తర్వాత కూడా మీకు పిక్స్ అయితే పోస్ట్ చేస్తానండి. నేను ఎలా చేసుకుంటున్నాను శ్రావణ మాసానికి పూజ రూము అవన్నీ అనేది ఇలా చూపిస్తున్నాను. ఆల్రెడీ మొత్తం సామాన్ క్లీన్ చేసుకున్న, పూజ సామాన్లు ఇవన్నీ వచ్చేసి విండోకి ఉంటాయి కదండి మనకి. ఇవి స్వస్తిక్ సింబలు, ఓంకారము, పువ్వులు, బంతిపూలు ఇవన్నీ అయితే వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం వచ్చేలేకి ఇవన్నీ చేసుకున్నామనుకోండి, ఫ్రెష్గా శ్రావణ మాసం పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం కలరింగ్ వేసేసి ఈ స్నానము అదంతా అయిపోయిన తర్వాత బొమ్మలన్నీ క్లీన్ చేసేసి పైనవి ఇక్కడ ఒక కొత్త జాకెట్ పీస్ వేశానండి కలర్ఫుల్ది. దానిపైన వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టానండి. కొంచెం మనకి చూస్తానికి నిండుగా ఉంటుందని. ఆ స్వామి పటానికైతే అటు ఇటు వచ్చేసి దీపాలు ఉంటాయి కదా, నెమలి దీపాలు, అవి పెట్టుకున్నాను. ఇలా చూడండి, ఇలా పెట్టేసేసుకుంటే అందులో రోజు ఫ్లవర్స్ అవి పెట్టుకున్నా ఎప్పుడన్నా విశేషమైన పూజలు అప్పుడైతే పూజ చేసుకుంటాను. ఇవి ఉన్నాయి కదా మామిడాకులు, గ్లాస్లో వాటర్ పోసి పెట్టాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా ఈరోజు సోమవారం కాబట్టి శివుడికి అభిషేకం చేసుకుంటున్నాను. నేను అభిషేకం చేసుకునేప్పుడైతే ఈశ్వర దండకం చదువుకుంటానండి.
శ్రీకంఠలోకేశ లోకోద్భవాస్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్ష ద్వార ధ్వంసక దేవనీ దైనత్వత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు ఘర్మంబు విజ్ఞానమద్మాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానా ప్రాకారంబులం బుద్ధిమంతుల్ విచారించుచు నిన్ను భావింతురీసాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి నీవు లోకత్రయావర్తనంబుల్ మహీవాయుకాత్వాంగి సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్రక్రియ యత్ర బాహుండవై దేవదేవాదిదేవ మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మలా జ్ఞానదీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధరోగాది దోషుల్యతాత్ముల్ యాతీంద్రుల్ భవాత్పాద పంకేరుహాద్యాన పీయూష దారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులైరవ్యయ భవ్య సేవ్యా భవ భార్గభట్టారక భార్గవాగస్త్య కుత్సాది నానాముని స్తోత్రదత్తావధానాలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానాంగ భస్మానులిప్తాంగ గంగాధరాని ప్రసాదంబునన్ సర్వగిర్వాణ గంధర్వులన్ సిద్ధ సాధ్యోరగేంద్రామ సూరేంద్రాదులన్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై ఈశ్వరా విశ్వకర్త సురాభ్యార్చిత నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి లోకైకనాథ మహాదేవ దేవ నమస్తే నమస్తే నమః. ఇలా చదువుకుంటూ స్వామికైతే మామూలుగా వాటర్ తోటి అది అభిషేకం చేసుకుంటానండి. ప్రత్యేకమైన రోజుల్లో అయితే పాలు ఇవన్నీ పంచామృతాలతో చేసుకుంటానన్నమాట. శివరాత్రి అలాగా మాస శివరాత్రి అలా వచ్చినప్పుడు ఇలా ఈశ్వరుడికి చేసుకున్న తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధన మృత్యోరుక్షమామృతాత్ అనేసి పంచాక్షరి మంత్రం అవి చదువుకున్న తర్వాత వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్యశశాంకివాహినినయనం వందే శివం శంకరం. ఈశ్వర పరంధామ జగద్రక్షక లోకపాల భక్తవత్సల ఇలా చదువుకున్న తర్వాత ఈశ్వర అష్టకం మొత్తం 108 నామాలు చదువుకుంటానండి. ఆ తర్వాత వచ్చేసి నాకు కొంచెం ఏదన్నా టైము అలా ఎక్స్ట్రా ఉంది అంటే పూజ అది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చుకోకుండా ఏవైనా ఒక పాట అలా పాడుకుంటానండి. ఎక్కువగా వచ్చేసి బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం పనిపరివేష్టిత శోభితలింగం కనకమహామణిభూషితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో
పరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురుసురవరపూజితలింగం సురవన పుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేనా సహ మోదతే సంపూర్ణం. ఈ విధంగా లింగాష్టకం చదువుకుంటానండి. ఇంకేదైనా కొంచెం టైము ఉందంటే ఇంకేమైనా చదువుకుంటా, లేదంటే వంట పని అది ఉంటుంది కాబట్టి హారతి అది ఇచ్చుకుంటానండి. ఇలా పారిజాతం పువ్వులతో అయితే 108 నామాలు అవన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నానండి. పూజ తొందరగా ఈరోజు ఏంటంటే వంట కూడా తక్కువే ఉందండి, ఎక్కువ రిస్క్ చేసే ఐటమ్స్ ఏం లేవు, సింపుల్ డిషెస్. అందుకని ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్గా పూజ అయితే చేసుకోవటానికి టైం దొరికిందండి నాకు. ఇలా పారిజాతం పువ్వులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇంకా కార్తీక మాసం అయిపోయిందాక మనకి కంటిన్యూస్గా వస్తాయన్నమాట. మా చెట్టు ఏంటంటే తొందరగా స్టార్ట్ అవుతుంది, తొందరగా ఎండ్ అవుతుంది. ఇంకో కొన్ని చెట్లు అయితే మనకి అక్టోబర్ నవంబర్ అలా స్టార్ట్ అవుతాయండి. ఎప్పుడు అయితే పారిజాతం పూలు డిసెంబర్ దాకా పూజకి అవి నాకు వస్తాయండి. వినాయకుడి చవితి టైంలో అయితే పెద్ద మాలలు కట్టి అన్నీ పోస్తాయండి వినాయకుడికి. అలా సూది దారంతో గుచ్చుతూ ఉంటానన్నమాట. ఆఫ్టర్నూన్ కూర్చొని విగ్రహం పెడతారనమాట మాకు కాలనీలో. విగ్రహం దగ్గరికి తీసుకువెళ్తాను. ఇలా నా పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్వామికి అయితే భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మని తాళాతీతాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారేడాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చపస్నాంపతి దభ్యం గౌరీ కాంతాయ మంగళం శ్రీ చాముండా ప్రేరితే నృత్యం మంగళాష్టకం తస్య విష్టప్రదం శంభోయన్ పటేన్ మంగళాష్టకం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ అనేసి 3 times చదువుకొని ప్రసాదం అదన్నీ కొంచెం వాటర్ చల్లేసి స్వామికి అలా చూయించి ఒక నమస్కారం పెట్టుకున్న తర్వాత నా వంట పని దాంట్లోకి అయితే వెళ్తానండి. కొంచెం ఇలా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పూజ అది అయిన తర్వాత అయితే ఒక్కసారి దేవుడి మందిరం అవన్నీ చూసుకుంటున్నాను. ఇలా అయితే స్వామికి కూర్చొని నమస్కారం అది పెట్టుకుంటున్నాను. ఇవాళ ఈరోజంతా ఈ విండోకి అది అంతా చేశాను కదండి పెయింటింగ్ అది, అవి మీకు రేపు చూపిస్తానన్నమాట నేను. ఇది వచ్చి దోసకాయ చింతకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి దంచుకోవచ్చు, ఎండుమిర్చి ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఇది ఉంటుంది కదండి వెల్లుల్లిపాయలు, ఇందులోనే ఈ స్టేజ్లోనే దంచి వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది. కానీ మిక్సీ పట్టి ఎప్పుడు వేసినా కూడా మంచిదండి. ఈ వేడిలోనే చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, ఇది స్టోర్ చేసుకుంటానన్నమాట నేను. ఉప్పు పసుపు వేసి సంవత్సరానికి అమ్మ దంచిస్తుంది. ఇది వచ్చి కొంచెం ఆ సెగన పెట్టేస్తే జలుబు అవి చేయకుండా ఉంటాయి. చింతకాయ పచ్చడి బాలింతలకి పత్తిం కూరలకి చాలా మంచిదండి. అమ్మ ఎప్పుడు జాడీలో పెడుతుంది. ఇది వచ్చి ఈ ఆఫ్టర్నూన్ ఇలా స్నాక్స్కి అది ఫ్రూట్ కట్ చేసుకుంటున్నాను. కివి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేశానంటే లంచ్ తర్వాత నుంచి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అవి 2 ఇవి 2 ముక్కలు అలా తింటామండి. తర్వాత ఇంకేదన్నా టీ కూడా తాగుతున్నాను. కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్. ఈవినింగ్ టైం ఈ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటే హెడేక్గా ఉంటుంది. అందుకే కొంచెం టీ అయితే చల్లగా, మాకు రోజు వర్షం పడుతుందండి ఈవినింగ్ టైంకి, అందుకే కొంచెం టీ కూడా అలవాటు చేసుకుంటున్నా. ఎందుకంటే హెడేక్ వచ్చిందంటే మళ్ళీ నాకేంటంటే టీ తాగితే తగ్గుతుంది హెడేక్. కొంచెం ఎక్కువ తాగను కానీ లైట్గా తాగుతానన్నమాట. ఇలా డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇది చాలా ఈజీ. మనకి దానిమ్మకాయ లేయర్ ఉంటుంది కదా, అలా 4 sides కట్ చేసి సపోటాకాయలాగా మనం ఇది బత్తాకాయ తొక్కులాగా ఒలిచేస్తే ఈజీగా వస్తుందండి, స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ పెట్టినా పండిస్తున్నారు. ఇలా లంచ్కి అయితే చిక్కుడుకాయ ఫ్రై, చింతకాయ పచ్చడి, పెరుగు, ఫ్రూట్స్ కట్ చేసుకున్న దోసకాయ చింతకాయ ఏమో మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుందండి.
రిలాక్స్ అయిపోయింది. ఈజీ పనులు కాబట్టి వంట అయ్యాక కొంచెం సేపు టీవీ దగ్గర కూర్చుందామని వచ్చానమాట. ఇలా డిస్నీ హాట్స్టార్లో ఇడ్లీ చట్నీ సాంబార్ మూవీ స్క్రోల్ అవుతుందండి. అది కూడా బాగానే ఉందన్నమాట. ఇది కొంచెం కామెడీగా ఉంది. సరే, తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు సగం చూసేసాను, ఇంకా సగం ఉందన్నమాట. 12th ఫెయిల్ మూవీ కూడా చూశానండి ఈరోజు. చాలా బాగుంది, చూడండి మీరు. హిందీ డబ్బింగ్ది. ఇది వచ్చేసి గుండె నిండా గుడి గంటల సీరియల్ మా అత్తయ్య అలవాటు చేశారండి వచ్చినప్పుడు. చాలా కామెడీగా ఉంటుందండి. ఇందులో హీరో ఉంటాడు కదా, అబ్బాయిది అసలు ఎంత నవ్వు వస్తుందో నాకైతే. మీనా అబ్బాయి పేరు వచ్చేసి ఏదో ఉందండి, సంథింగ్. చాలా మంచి యాక్టర్ అండి. ఇలా గ్రాస్ అయితే నేను పూజల కోసమని ఇలా న్యాచురల్ది పర్చేస్ చేసుకున్నాను. ఒక బెడ్ ఇలాగా మనకి ట్రే ఒకటి తీసుకొచ్చేసుకొని అందులో కింద హోల్స్ పెట్టేసి ఈ బెడ్ పెట్టేశానండి. పూజలప్పుడు సెంటర్లో పెట్టేసి పూజ చేస్తాను. ఆల్రెడీ చేశాను వెంకటేశ్వర స్వామి పూజ. ఆయిల్ బాటిల్స్ అయితే ఖాళీ అయినాయండి, అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా సన్న బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఏదన్నా ఆయిల్ అది అడుగున పట్టేస్తే ఒక్కసారి క్లీన్ చేసుకొని కొంచెం విమ్ లిక్విడ్, కొంచెం బేకింగ్ సోడా, లెమన్, ఆ తర్వాత వచ్చి వెనిగర్ ఇవి వేసేసి ఆయిల్ పైన క్యాప్స్ గిన్నెలో, స్టీల్ గిన్నెలో నానబెడతానండి. ఈ బాటిల్స్లో ఆ లిక్విడ్ పోసేసి వేడి నీళ్ళు పోస్తే మనకు ఆ జిడ్డంతా పోతుందన్నమాట. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను, పైన లోపల అంతా వైర్తో. ఇవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మనకి ఆ ఆయిల్ స్మెల్ అనేది, పాత ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుందండి. అంటే చేంజ్ చేస్తాం కదా, ఒకసారి నేను పల్లి నూనె వాడతాను, ఒకసారి ఏమో నువ్వుల నూనె వాడతాను. ఏ నూనె వాడినా, సేమ్ నూనె వాడినా కానివ్వండి, ఇలా ఆయిల్ బాటిల్స్ అయితే మనం ప్రతిసారి మనం చేంజ్ చేసేప్పుడల్లా ఒక్కసారి క్లీన్ చేసుకోండి. ఒక్కరోజు పని అండి, మళ్ళీ 1 month దాకా మనకు పని ఉండదన్నమాట. ఇలా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. మంత్లీ వన్స్ అయినా కూడా, వీలుంటే 15 daysకి ఒకసారి అయినా బాటిల్ చేంజ్ చేసే ఆయిల్ పోసుకునేప్పుడల్లా క్లీన్ చేసుకున్నా కూడా ఏం పర్లేదు, ఫ్రెష్గా ఉంటాయన్నమాట. బాటిల్స్ కూడా జారకుండా చేయి పట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఆయిల్ పోయగానే మీకు వంట అయిపోగానే టిష్యూ పేపర్ తోటి ఆయిల్ పైన ఉంటాయి కదా నిప్స్, అవి కింద బాటిల్స్ అవన్నీ క్లీన్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఈ వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు కూడా వచ్చేసి ఆయిల్ మీదే వాళ్తాయండి. పురుగులు కానీ అన్నీ ఆయిల్ దగ్గరికే వస్తాయన్నమాట. ఇలా క్లీన్ చేసుకోవటం వలన మనకి అవన్నీ శుభ్రం అవుతాయి. తర్వాత క్లీన్ చేశాక బాటిల్స్ అయితే ఇలా ఉల్టా బోర్లించాలి. ఇవి క్యాప్స్ కూడా ఆరపెట్టేసి ఒక డే మొత్తం తర్వాత మనం ఆయిల్ అది ఫిల్ చేసుకోవాలి. ఈలోపైతే వెజిటేబుల్స్ అబ్బాయి వచ్చాడండి, ఆటో వేసుకొని వస్తాడనమాట. ఇలా రోడ్డు మీద పెట్టేస్తాడనమాట అంగడిలాగా. ప్రతి బ్లాక్ ముందు వెళ్ళి తెచ్చుకుంటాం. తైవాన్ జామ, మిర్చి, బీట్రూట్, కొన్ని కావాల్సినవి, కొత్తిమీర అవైతే తెచ్చుకున్నాను. తైవాన్ జామ అండి, చాలా బాగుందన్నమాట. టేస్ట్ అంత స్వీట్ లేదు, అలాగే వగర్లేదు. లోపలైతే కొంచెం రెడిష్గా ఉంది, చాలా కొబ్బరిలా ఉందండి. యాపిల్లో ఉండే అన్నీ మనకి విటమిన్స్ ఇవన్నీ జామకాయలో ఉంటాయండి. ఇలా దొరికినప్పుడు తీసుకోండి. 150 అట కిలో, బయట మనకి 120, 100కి ఇస్తారేమో. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.